ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారో తెలుసుకోవాలంటే అయితే వీడియో చివరి వరకు చూడండి, మిస్ చేసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా అనాలిసిస్ చేస్తున్నారు, అప్పుడప్పుడు పొగుడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు కూడా తగ్గకండి, మరి ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? ఆర్సీబీ అని కామెంట్ చేయండి, ఎల్ఎస్జీ అని కామెంట్ చేయండి. ఎవరు సెంచరీ కొట్టబోతున్నారు అనేది కూడా ముందుగానే గెస్ చేయండి, తప్పేం లేదు. చూద్దాం మరి మీ ప్రిడిక్షన్ కరెక్ట్ అవ్వచ్చు. ఎనీహో, మరి ఒక పక్క బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఓడిపోతున్న ఎల్ఎస్జీ అండ్ ఇంకొక పక్క మంచి ఊప్ మీద ఉన్న ఆర్సీబీ, మరి వీళ్ళిద్దరిట్లో ఎవరు గెలవబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ హెల్త్ ఎలా ఉంది, ప్రజెంట్ కండిషన్ ఎలా ఉందని చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ పాయింట్స్ టేబుల్లో 10th ప్లేస్లో ఉంది. బ్యాక్ బెంచర్ లాగా ఉంది వీళ్ళ పొజిషన్ చూసుకుంటే మాత్రం. 9 మ్యాచ్లలో 4 గెలిచారు అధ్యక్ష. అండ్ నెట్ రన్ రేట్ తీసుకుంటే -1.076. అండ్ అక్కడితోని ఇక్కడ పోల్చుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి చూసుకుంటే మాత్రం సెకండ్ పొజిషన్లో ఉన్నారు, 12 పాయింట్స్ ఉన్నారు 9 మ్యాచ్లలో. నెట్ రన్ రేట్ చూసుకుంటే +1.420. ఇక్కడ వీళ్ళు చూసుకుంటే మాత్రం ఫుల్గా డామినేట్ చేస్తున్నారు. నెట్ రన్ రేట్తోనే ఇక్కడ మనకి టీమ్ హెల్త్ ఏంటి అనేది అర్థమైపోతూ ఉంటుంది. అండ్ ఒక్కసారి ఇక్కడ బెనిఫిట్ ఏంటి ఇక్కడ ఎల్ఎస్జీకి అంటే మాత్రం హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్, ఎకానా స్టేడియం కాబట్టి సొంత గడ్డ మీద మరి ఇప్పుడన్నా ఏమన్నా గర్జిస్తారా లేదా అనేది చూడాలి ఈ జైంట్స్. మరి ఇప్పటి వరకు ఓవరాల్గా రికార్డులు చూసుకుంటే 7 మ్యాచ్లు జరిగితే ఆర్సీబీ 5 సార్లు గెలిచింది, ఎల్ఎస్జీ 2 సార్లు మాత్రమే గెలిచింది. ఎలా తీసుకున్నా కూడా ఆర్సీబీ మొదటి నుంచే డామినేట్ చేస్తూ ఉంది. సరే, మరి ఒకసారి పిచ్ సంగతి కూడా చూసుకుందాం. స్లోగా కొంచెం బౌలింగ్కి అనుకూలంగా పిచ్ స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తీసుకుంటే మన ఐపీఎల్లో 2026లో ఎక్కువ 200 స్కోర్సే వచ్చేసరికి అసలు ఐపీఎల్ రేటింగే పడిపోయింది. 4.7 దగ్గర నుంచి 3.5కి పడిపోయింది అనమాట రేటింగ్. సో దీని గురించి ఆలోచించుకున్నారో ఏమో కానీ మొత్తానికి అయితే స్క్రిప్ట్లో కొంచెం చేంజ్ వచ్చేసింది. ఈ మధ్య కొంచెం బౌలింగ్కి అనుకూలంగా పిచ్చులు తయారవుతున్నాయి మెల్లమెల్లగా. సో ఎకానా పిచ్ కూడా చూసుకుంటే ఇట్స్ అ బ్లాక్ సాయిల్ పిచ్ కాబట్టి తప్పకుండా బంతి కొంచెం స్టిక్ అంటే బంతి కొంచెం స్టిక్ అవుతుంది అనమాట గ్రౌండ్కి. సో తప్పకుండా దీనివల్ల బ్యాట్స్మెన్కి కాస్త పేషెన్స్ చెక్ చేసేలాగానే ఉంటుంది. సో ఇక్కడ మిడిల్ ఓవర్లో బంతి బాగా గ్రిప్ అవుతుందన్నమాట. అండ్ కట్టర్లు, స్లోవర్ బంతులు వేసే ఫాస్ట్ బౌలర్లకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. బౌలింగ్ వేయడానికి ఫాస్ట్ బౌలింగ్ లానే ఉంటుంది, కానీ ఒకసారి గ్రౌండ్ తగిలిన తర్వాత అనుకున్న స్పీడ్ మీద బాల్ రాదు. సో ఈ లోపల బౌల్తో పడిపోతారు బ్యాట్స్మెన్. కాబట్టి మొదట టాస్ గెలిచిన వాళ్ళు బ్యాటింగ్ చేయడం ఇక్కడ బెటర్ అనమాట. రెండో ఇన్నింగ్స్లో పిచ్ కొంచెం ఇంకాస్త స్లో అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ మాత్రం బ్యాటింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసి 140 నుంచి 160 దాకా వచ్చే అవకాశం ఉంది. అండ్ విన్నింగ్ పార్ స్కోర్ వచ్చేసి 165 నుంచి 175 రన్స్ మినిమం కొట్టాలి. మ్యాచ్ విన్నింగ్ టార్గెట్ మాత్రం 185+ పెట్టుకోవాల్సిందే ఈ పిచ్ మీద. ఎందుకంటే బ్యాట్మెన్ కూడా ఇప్పుడు చాలా మంచి జోరు మీద ఉన్నారు. డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందంటే తేమ కొంచెం తక్కువనే ఉంటుంది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ స్పిన్నర్లు కొంచెం మ్యాజిక్ చేసే అవకాశం ఉంది. అండ్ ప్లేయింగ్ 11 ప్రాబిలిటీ ఒకసారి చూసుకుంటే మాత్రం పాజ్ చేసుకొని చూడండి, మొత్తం చదివి అనవసరంగా టైం వేస్ట్ చేయను నేను. సో ఒక్కసారి లక్నో సూపర్ జైంట్స్ చూసుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ కింద మణిమారన్ సిద్ధార్థ్ కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ బెంగళూరులో వచ్చేసి ఒక చేంజ్ ఏంటంటే జాకబ్ బెథల్ వచ్చేసాడనమాట. ఫిల్ సాల్ట్ స్థానంలో అతను వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద చూసుకుంటే రసిక్ సలాం దార్ అయితే ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాటింగ్ ఫైర్ పవర్ ఎలా ఉందనేది చూసుకుందాం. ఎల్ఎస్జీకి సంబంధించి మిడిల్ ఆర్డర్ ఇంకా డెత్ ఓవర్ల మీద ఎక్కువ భారం పెట్టుకుంటూ ఉన్నారు. ఓవరాల్గా వీళ్ళ స్ట్రైక్ రేట్ తీసుకుంటే 142.6 మాత్రమే ఉంది. అండ్ పవర్ ప్లేలో తీసుకుంటే వీళ్ళ స్ట్రైక్ రేట్ 135.4 మాత్రమే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెత్ ఓవర్ చూసుకుంటే మాత్రం 182.4 ఉందన్నమాట. అండ్ ఇక్కడ పూరన్ అండ్ ఇంగ్లీష్ చాలా ఆధిపత్యం చూపిస్తూ ఉన్నారు. సో వీళ్ళ స్కోర్ యావరేజ్ వచ్చేసి ఓవరాల్గా 26.8 ఉంది. అండ్ ఈ సీజన్లో 200+ స్కోర్ చేసింది 2 సార్లు మాత్రమే. అండ్ ఒకసారి ఆర్సీబీ టాప్ ఆర్డర్ విధ్వంసం అండ్ దూకుడు ఉంది. ఒకసారి వీళ్ళది కూడా చూసుకుంటే ఓవరాల్ స్ట్రైక్ రేట్ వచ్చేసి 159.2. కంపారిటివ్లీ ఎల్ఎస్జీ చాలా బెటర్గా ఉంది. ఇక్కడ పవర్ ప్లే కూడా తీసుకుంటే 168.5 మంచి ఇంటెంట్తో ఆడుతున్నారు కంపారిటివ్లీ ఎల్ఎస్జీ. అగైన్ ఇక్కడ వీళ్ళే డామినేట్ చేస్తున్నారు. అండ్ డెత్ ఓవర్ దగ్గరకు వచ్చేసరికి 195.8. డేవిడ్ అండ్ షెపర్డ్ వీళ్ళిద్దరు కూడా విధ్వంసం సృష్టిస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా తీసుకుంటే ఆల్మోస్ట్ ఎల్ఎస్జీనే డామినేట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఓవరాల్గా వీళ్ళ యావరేజ్ వచ్చేసి 45.2. ఈ సీజన్లో 200+ స్కోరు 5 సార్లు చేశారు. ఎల్ఎస్జీ ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే చేసింది. సో మీకు అర్థమవుతుంది కదా, ఓవరాల్గా బ్యాటింగ్ పరంగా తీసుకున్నా కూడా ఆర్సీబీ ఈజ్ అగైన్ డామినేటింగ్. అండ్ ఒకసారి టాప్ బ్యాట్స్మెన్ వాళ్ళ పరుగులు ఎలా ఉన్నాయనేది చూసుకుంటే
ఎల్ఎస్జీ తరపు నుంచి మిషెల్ మార్చ్ 256 రన్ చేశారు, స్ట్రైక్ రేట్ 139.13, 22 ఫోర్లు 14 సిక్స్లు కొట్టాడు. ఇప్పటి వరకు ఎల్ఎస్జీలోనే టాప్ స్కోరర్గా ఉన్నాడనమాట. అండ్ ఆ తర్వాత ఐడెన్ మార్కరన్ 224 రన్ చేశాడు, స్ట్రైక్ రేట్ 140 మాత్రమే ఉంది. మిడిల్ ఆర్డర్లో ఒక యాంకర్ రోల్ ప్లే చేస్తున్నాడు. రిషబ్ పంత్ వచ్చేసి 204 రన్స్, స్ట్రైక్ రేట్ 128 మాత్రమే ఉంది. అండ్ ఆయుష్ బదోని 172 రన్ చేశారు, స్ట్రైక్ రేట్ 140 ఉందన్నమాట. సో డెత్ ఓవర్లో ఒక కీలకమైన రోల్ ప్లే చేస్తున్నారు. వీళ్ళది ఇలా ఉంటే విరాట్ కోహ్లీ ఆర్సీబీ 379 రన్ చేశాడు, ఆరెంజ్ క్యాప్ కంటెండర్లో ఉన్నాడు. ఎస్ఆర్హెచ్ మీద మంచి రికార్డింగ్ చేశాడు, స్ట్రైక్ రేట్ 165.50 ఉంది. 42 ఫోర్లు 15 సిక్సర్లు కొట్టాడు అధ్యక్ష. అండ్ దేవదత్ పడిక్కల్ గురించి చూసుకుంటే 282 రన్స్, స్ట్రైక్ రేట్ 188 ఉంది. 27 ఫోర్స్ అండ్ 18 సిక్స్లు కొట్టాడు. పవర్ ప్లేలో మంచి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. రజత్ పడిదార్ 257 రన్స్, స్ట్రైక్ రేట్ 200.78 ఉంది. స్పిన్ ప్రాపర్గా ఎదుర్కొంటాడు. నువ్వు స్పిన్ బౌలింగ్తో వస్తావా, నేను చూసుకుంటాను, అగ్రెసివ్గా ఆడతాను, మిడిల్ ఓవర్స్లో చుక్కలు చూపిస్తాను అని చెప్పి అంటున్నాడు. టీమ్ డేవిడ్ 192 రన్స్, 192 స్ట్రైక్ రేట్తో ఉన్నాడు. అండ్ మంచి ఫినిషర్, జట్టులో మంచి అత్యధిక సిక్సర్లు కూడా కొట్టాడు. కాబట్టి చూస్తే అర్థమైపోతుందిగా బ్యాటింగ్ పరంగా కూడా ఎవరు ఎంత బాగా ఆడుతున్నారనేది. సో వీళ్ళ మీద మీరు హోప్స్ పెట్టుకోవచ్చు. సో మరి ఇందులో ఎవరు సెంచరీ కొట్టబోతున్నారు? మిచెల్ మార్షా, లేకపోతే ఐడెన్ మార్కరనా, ఆయుష్ బదోనియా, విరాట్ కోహ్లీయా, రజత్ పడిదారా, దేవదత్ పడికల, టీమ్ డేవిడ్, ఎవరు అనుకుంటున్నారని తప్పకుండా కామెంట్ చేయండి. మర్చిపోవద్దు. బౌలింగ్ గురించి ఒకసారి చూసుకుంటే ఎల్ఎస్జీకి సంబంధించి చూసుకుంటే బౌలింగ్ స్ట్రెంత్ చాలా ఇబ్బందుల్లో ఉంది. వీళ్ళ ఓవరాల్ ఎకానమీ ఒకసారి చూద్దాం, 9.32 ఉందన్నమాట. కమింగ్ టు ఆర్సీబీది 9.38 ఉంది. సో ఇక్కడ ఎకానమీ రేట్ చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు. బౌలింగ్ యావరేజ్ తీసుకుంటే 34.26 ఇక్కడ ఉంటే ఎల్ఎస్జీది, అండ్ ఆర్సీబీది 25.89 మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ కీలకమైన వెపన్స్ ఎవరున్నారంటే ప్రిన్స్ యాదవ్ 13 వికెట్లు తీశాడు. అతను మినహా మిగతా వాళ్ళందరూ కూడా కాస్త ఇబ్బందుల్లోనే ఉంది ఇక్కడ ఎల్ఎస్జీ. కమింగ్ టు ఆర్సీబీ తీసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇంపార్టెంట్ వెపన్ ఎవరు అంటే పర్పుల్ క్యాప్ రేస్లో ముందున్న భువనేశ్వర్ కుమార్ 17 వికెట్లు తీశాడు. అండ్ కృణాల్ ఆ బౌలింగ్ స్టైల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అండ్ హేజల్వుడ్ కూడా చాలా చక్కగా వికెట్స్ తీయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి వీళ్ళ దగ్గర ఒక మంచి డైవర్సిటీ అనేది కనిపిస్తుంది. అండ్ ఒకసారి టాప్ బౌలర్స్ ఒకసారి తీసుకుంటే పాజ్ చేసుకొని చూడండి, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఒకసారి మెయిన్గా చూసుకుంటే మాత్రం ప్రిన్స్ యాదవ్ 13 వికెట్లు తీశాడు, ఎకానమీ 8. మోసిన్ ఖాన్ 10 వికెట్లు తీశాడు, ఎకానమీ 7.45. మొహమ్మద్ షమి 8 వికెట్లు తీశాడు, ఎకానమీ 8.65. అండ్ సిద్ధార్థ్ వచ్చేసి 6 వికెట్లు తీశాడు, ఎకానమీ 9.66. వీళ్ళది ఇలా ఉంటే ఒక్కసారి ఆర్సీబీ వాళ్ళది కూడా చూసుకుందాం మనం. భువనేశ్వర్ కుమార్ 17 వికెట్లు తీశాడు, ఎకానమీ 7.54. కృణాల్ పాండ్యా చూసుకుంటే 9 వికెట్లు తీశాడు, ఎకానమీ 8.85. హేజల్వుడ్ కూడా తీసుకుంటే ఇక్కడ 8.93 ఎకానమీతోని 8 వికెట్లు తీశాడు. అండ్ సుహాస్ శర్మ 7 వికెట్లు, రషీద్ ఖాన్ కూడా వచ్చేసి 6 వికెట్లు తీశాడు అనమాట. ఎకానమీ ఇద్దరిది కూడా అరౌండ్ 8 ఉందన్నమాట. సో ఎలా తీసుకున్నా కూడా ఇక్కడ బౌలింగ్ పరంగా కొంచెం ఆల్మోస్ట్ ఈక్వల్గానే కనిపిస్తూ ఉన్నారు. బట్ స్టిల్ ఇక్కడ ఆర్సీబీకి కొంచెం ఎడ్జ్ దొరికే అవకాశం ఉందా అంటే దొరికే అవకాశం ఉంది. బట్ ఇక్కడ బౌలింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్టుగానే ఆడే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఒకసారి ప్లానింగ్ పరంగా చూసుకుంటే ఎవరెవరి దగ్గర ఏ వీక్నెస్ ఉంది అండ్ స్ట్రెంగ్త్ ఉందని చూసుకుంటే బ్యాటింగ్ పవర్ ఎల్ఎస్జీ కన్నా ఆర్సీబీ డామినేట్ చేస్తుంది. బౌలింగ్ క్వాలిటీలో కూడా ఎల్ఎస్జీ కన్నా ఆర్సీబీ డామినేట్ చేస్తుంది. కన్సిస్టెన్సీలో కూడా ఎల్ఎస్జీ కన్నా కూడా ఆర్సీబీ డామినేట్ చేస్తుంది. అండ్ మ్యాచ్ ఫినిషింగ్ చూసుకుంటే ఎల్ఎస్జీ దగ్గర కొంచెం ఎక్కువ స్ట్రెంగ్త్ అయితే కనిపిస్తుంది. పవర్ ప్లే ఆధిపత్యం ఆర్సీబీదే ఉంది. హైయెస్ట్ పవర్ ప్లే స్ట్రైక్ రేట్ 168 ఉంది. మిడిల్ ఓవర్ కంట్రోల్ కూడా ఆర్సీబీది ఉంది. రజత్ పడిదార్ అండ్ కృణాల్ ఎకానమీ పర్లేదు, వాళ్ళ దగ్గర కూడా బాగానే ఉంది. అండ్ డెత్ ఓవర్ బ్యాటింగ్ దగ్గర చూసుకుంటే ఎల్ఎస్జీ పూరన్ 258.9 స్ట్రైక్ రేట్తో అక్కడ రెడీగా ఉన్నాడు. అండ్ స్పిన్ ఇంపాక్ట్ చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఎల్ఎస్జీ సొంత గడ్డ మీద స్పిన్ త్రయం ప్రభావం చూపించే అవకాశం ఉంది. అండ్ చేసింగ్ సామర్థ్యం చూసుకుంటే ఆర్సీబీ ఎలా ఉన్నా సరే ఒత్తిడిని వాళ్ళు ప్రాపర్గా ప్రెషర్ని కంట్రోల్ చేసే అవకాశం వాళ్ళ దగ్గర ఎక్కువ కనిపిస్తుంది. మ్యాచ్ సినారియోస్ ఒకసారి చూద్దాం. బ్యాటింగ్ ఫస్ట్ ప్రిఫర్డ్ చూసుకుంటే ఇక్కడ ఎకానాలో చేసింగ్ చేయడం కష్టం కాబట్టి పిచ్ బాగా స్లో అవుతుంది. సో ఒకవేళ ఎల్ఎస్జీ కనుక ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసి లెస్ దాన్ ఫస్ట్ స్కోరింగ్ వచ్చేసి లెస్ దాన్ 160 రన్స్ చేస్తే మాత్రం ఎల్ఎస్జీ ఇక్కడ ఫేవరెట్ అవుతుంది. ఎందుకంటే సొంత గడ్డ మీద స్పిన్ బౌలింగ్ అనుభవం ఇక్కడ వాళ్ళకి ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ ఎల్ఎస్జీ బ్యాట్ ఫస్టింగ్ చేసి 165 నుంచి 175 రన్స్ చేస్తే ఎల్ఎస్జీకి ఇక్కడ మళ్ళీ అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే పిచ్ నెమ్మదించినప్పుడు టార్గెట్ డిఫెండ్ చేయడంలో ముందంజలో ఉండే అవకాశం ఉంది. అండ్ ఆర్సీబీ బ్యాట్ ఫస్ట్ చేస్తే మాత్రం 185 నుంచి 195 రన్స్ చేస్తే ఆర్సీబీ ఇక్కడ పై చేయి. ఎందుకంటే ఈ భారీ స్కోర్ చేస్తే మాత్రం ఆర్సీబీని ఓడించడం చాలా కష్టమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఆర్సీబీ 200
200+ స్కోర్ చేస్తే ఆర్సీబీ ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తుందన్నమాట. ఎందుకంటే 200 దాటిన ప్రతిసారి ఇప్పటివరకు హిస్టరీ ఈ 2026 ఐపీఎల్లో ఆర్సీబీ గెలుస్తూనే ఉంది. సో దీన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎకానాలో 170 రన్స్ అనేది విన్నింగ్ స్కోర్. ఇక్కడ ఆర్సీబీ టాప్ ఆర్డర్ భారీ స్కోర్ సాధిస్తే మాత్రం ఎకానాలో ఎల్ఎస్జీ చేసింగ్లో తప్పకుండా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తుంది. అండ్ ఒకసారి ఫైనల్గా ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ కనిపిస్తుందంటే ఈవెన్ ద హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉన్నా కూడా ఎల్ఎస్జీకి 37.5% మాత్రమే గెలిచే అవకాశం ఉంది. ఆర్సీబీ చూసుకుంటే 62.5% గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్సీబీ ఇప్పుడు ఫుల్ ఫామ్లో ఉంది. ఆర్సీబీ వరుసగా 6 మ్యాచెస్లో గెలుస్తూనే ఉందన్నమాట. ఒత్తిడిలో మాత్రం ఇంకొక పక్క ఎల్ఎస్జీ కనిపిస్తుంది. బౌలింగ్ ఎడ్ చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ ఆధ్వర్యంలో మొత్తానికైతే ఒక మంచి లీడర్ బౌలింగ్ యూనిట్ ఉందన్నమాట. సో ఇక్కడ ఎలా చూసుకున్నా కూడా అక్కడ రన్స్ని ప్రాపర్గా కంట్రోల్ చేసే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఎల్ఎస్జీ బౌలర్ల కన్నా కూడా మన ఆర్సీబీ బౌలర్స్ చాలా బెటర్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. అండ్ టాస్ గెలిచిన జట్టు తప్పకుండా ఇక్కడ ఒకసారి ఫైనల్ క్విక్ టేక్ తీసుకుంటే టాస్ గెలిచిన జట్టు తప్పకుండా బ్యాటింగ్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్ ప్లేలో విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడికల్ తప్పకుండా ఒక వైల్డ్ ఫైర్ పెర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం ఇంకా వాళ్ళని ఆపగలిగే శక్తి ఏదీ లేదు. ఇక్కడ లాస్ట్ 4 ఓవర్స్లో నికోలస్ పూరన్ సృష్టించే విధ్వంసం అందరం విట్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. సో పిచ్ నెమ్మదించే ఎకానాలో బ్యాటింగ్ కాస్త కఠినంగా ఉండబోతుంది. సో ఇప్పటి వరకు 200 ఈజీగా కొడుతున్నారు, ఆ పవర్ ప్లేలో ఈజీగా 6లు 4లు కొడుతున్నారు. బట్ ఈసారి మాత్రం కాస్త కష్టంగా ఉండబోతుంది. బౌలర్లు ఈసారి మరి ఏ మాత్రం డామినేట్ చేస్తారు, బ్యాట్స్మెన్ ఎవరు ఈసారి కనీసం హాఫ్ సెంచరీ కొడతారు అనేది చూడాలన్నమాట. సో ఇది మొత్తానికైతే మరి ఇందులో ఇదంతా చూశాక మీకేమనిపిస్తుంది? ఎల్ఎస్జీ గెలుస్తుందా, ఆర్సీబీ గెలుస్తుందా? నాకైతే ఆర్సీబీ గెలుస్తుందని, తప్పకుండా గెలుస్తుందని అనిపిస్తుంది. బట్ స్టిల్ T20లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే మనం నాన్ స్టాప్గా గెలుస్తూ ఉన్నాం. ఎస్ఆర్హెచ్ కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రమ్ నోవేర్ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. అలాంటి టైంలో వచ్చి గెలిచి అది కూడా మన హోమ్ గ్రౌండ్లో మనల్ని ఓడించి వెళ్ళిపోయారు. కాబట్టి ఇలాంటి మ్యాజిక్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీరు ఒకటి గమనిస్తే టాప్ 4లో ఉన్న టీంలన్నీ కూడా ఈ మధ్య ఓడిపోతూ ఉన్నాయన్నమాట. అండ్ కింద ఉన్న టీంలన్నీ మెల్లమెల్లగా గెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ విరాట్ కోహ్లీ చెప్పినట్టు ఇప్పటి వరకు ఐపీఎల్ హాఫ్ సీజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలైన ప్రెషర్ గేమ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా ఫైనల్స్లోకి వెళ్ళాలి, త్వరగా సెమీఫైనల్స్లోకి వెళ్ళాలన్న ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి టీమ్స్ కొన్ని తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా హెల్త్ చూసుకుంటే మాత్రం ఎల్ఎస్జీ ఇక్కడ వీక్గా ఉన్నా తనదైన రోజు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. చూద్దాం మరి ఈ మ్యాచ్ ఎల్ఎస్జీ గెలుస్తుందా, ఆర్సీబీ గెలుస్తుందా? తప్పకుండా మీకు కూడా ఏమనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఇంకో వీడియోతో కలుసుకుందాం.